ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు. స్వామివారి రథం తయారీలోనూ అవినీతి జరగడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల నిధులతో రథాన్ని తయారు చేస్తే శిలాఫలకంపై మాజీ మంత్రి వైసీపీ నేత వేణు పేరు ఎలా వేశారని ఈవోను నిలదీశారు. వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం నుంచే ఆహార పదార్థాలు సరఫరా చేయడమేంటని ఈవోను నిలదీశారు. మాజీ మంత్రి వేణు వేల కోట్లు దండుకున్నారని సుభాష్ ఆరోపించారు. ఆలయంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశామని అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. చూసుకోండి, మీ వ్యవస్థను ఎవరో కొట్టరు, మీ బొట్టలు ఎవరో కొట్టరు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీ మీద ఆదివాసీ చెల్లించి వాళ్ళు ఎవరో ఉండరు. అలా అని మీరు కంప్లైంట్ కట్టుకుని నువ్వు నా దగ్గరికి రావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అబ్బాయిని ఎడతాను, ఎవరో కూర్చి ఉంటాడు. ఎట్టి పరిస్థితులు అలాగే జరిగిన ఏదైతే అవినీతి ఉందో అన్ని విజిలెన్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. అది వెనకాల ఆగుతాం. ఇచ్చారంటే దారి మొత్తం క్లోజ్ చేసి దారిగా వెళ్ళి టెండర్ ఆపమన్నాను. ఆ టెండర్ చేసుకునే వ్యక్తి అవినీతి పరుడు, ఆయన తోట త్రిమూర్తులు గారు సానుభూతి పరుడు. అందుకని నేను ఆపమన్నాను. అందులో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. నెలగట్ట నేను చెప్తాను. విజిలెన్స్ వాళ్ళు అందరూ వస్తారు. ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ లోపల మనకి ఏదైతే అభియోగాలు వచ్చినాయో దాని నిమిత్తం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి సస్పెన్షన్ ఉంటాయి. అందులో సందేహం లేదు. అందులో ఫస్ట్ పేరు చైతన్యం ఉంటది. అది క్లియర్ కట్గా నాకు మొత్తం నువ్వు చేసిన అవినీతి అంతా డేటా ఉంది. నువ్వు ఏమైనా కావాలనుకుంటే బుచ్చి దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసిన అవినీతి అంతా చూపిస్తాడు. లేదంటే నీ దారి నువ్వు చూసుకో, ఇబ్బంది ఏమి లేదు. అదే విధంగా చాలా కంప్యూటర్లు ఎట్టుకెళ్ళి ఇంటికి తీసుకోవడం మన కంప్యూటర్లు కాదు కదా. కూడా చాలా మంచివారైనా ఆయన కూడా తగిన చర్యలు ఉంటాయి. ఆయన మీద కూడా అందరూ సందేహం లేదు.